నేను 10వ తరగతి ఉన్నప్పటి నుంచి నేను పూర్తిగా దేవునితో ఒక సహవాసమును ఏర్పాటు చేసుకుని ఉన్నాను. దేవుడు నాతో తన మెలనైన స్వరము ప్రతిదినము వినిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఏ శ్రమ వచ్చినా, నాకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ అయినా, నేను ఇంతవరకు ఈ వయసు వచ్చేంత వరకు కూడా నాకు ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, నాకు ఎదురైన ఇబ్బందుల గురించి కానీ నేను ఎప్పుడు నా తల్లిదండ్రులతో షేర్ చేయలేదు. హల్లెలూయా. ఎంత చేతనగా నాకు జీవము గల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నా తండ్రి పరిచయం చేసిన దేవుడు నాకున్నాడు. ఆల్వేస్ దేవుడు నాతో ఏ విధంగానైతే మాట్లాడే కనెక్షన్ నేను పొంది ఉన్నానంటే, నా తండ్రి తన పోలికలో నన్ను చూడాలనుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నన్ను పిలిచిన ఉద్దేశము కూడా అదే. నా వలె నా పిల్లలు కూడా ఆయన సముఖంలో నిలబడాలన్నది ఆయన యొక్క తృష్ణ. హల్లెలూయా. ఆ తృష్ణయే, ఆ కన్నీటి ప్రార్థనయే మేము ఇక్కడ నిలబడి ఉన్నామని నేను గర్వంగా చెప్తున్నాను. హల్లెలూయా. విద్యావంతురాలని కావాలి దేవా అంటే దేవుడు నన్ను విద్యావంతురాలని చేశాడు. ఎంఏ నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రభువా, నేను ఉద్యోగస్తురాలని కావాలి అంటే దేవుడు నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. నాకు 2 కుమార్తెలు కావాలి అంటే దేవుడు నాకు 2 కుమార్తెలను ఇచ్చాడు. నాకు చక్కటి భర్త కావాలి అంటే దేవుడు చక్కటి భర్తనిచ్చాడు. హల్లెలూయా. నా భర్తకి కూడా దేవుడు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. చూడండి, దేవునిలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా అంతగా హార్డ్ వర్క్ చేయలేదు. చదువు కోసం కానీ నేను ఎప్పుడు సగం చదివితే సగం దేవునిలో ప్రార్థించేదాన్ని, ఆయనతో ముచ్చటించేదాన్ని. ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయారసము నా మీద పోయబడి ఉన్నది కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ పెదవుల మీద ఆయన దయారసము పోయబడును అని. హల్లెలూయా. ఆ దయారసము ఉంది కాబట్టి దేవుడు మరలా ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టగలిగాడు. హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, అది ఒక గొప్ప ధన్యత. అంతేకాదండి, ఈ మధ్యకాలంలో నేను అంతకుముందు వరంగల్ జిల్లాలో నేను డ్యూటీ చేసేదాన్ని. కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 317 జీవోలో భాగంగా నేను ములుగుకు ట్రాన్స్ఫర్ అయ్యాను. సో దట్ ఈస్ ద బిగ్ షాక్ ఆఫ్ మై ఫ్యామిలీ. 2 పిల్లలు, నేను ఎలా వెళ్ళాలి, ప్రయాణ భారం అనేది నేను చాలా చింతించేదాన్ని. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను ఆదరిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు అంటే అధికారులతో, తన ప్రజల అధికారులతో కూర్చుండబెట్టుటకే. హల్లెలూయా. సో ఎందుచేత నేను ఈ సాక్ష్యములు మీ ముందు పంచుకుంటున్నానంటే, రీసెంట్లీ ఒక ఎంఈఓ హెడ్షన్ మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీలో దట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లేడీని నన్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. హోల్ డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి కూడా 4 జెంట్స్ టీచర్స్ ఉంటే దాంట్లో నన్ను తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. నిజంగా దిస్ ఇస్ ద రైచియస్ థింగ్. నీతిమంతులకు కలిగే ఆధిక్యత చాలా గొప్పది. అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, ఇంకా మనం ఎప్పుడు డిఎస్సి ఏంటి, ఇప్పుడు నువ్వు మాతోని అనేసి నన్ను అడుగుతున్నారు. ఐఎమ్ జస్ట్ 2012 సార్ అని చెప్పేసి అంటున్నాను. వాళ్ళంతా ఎల్డర్స్ అనమాట, చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నటువంటి వారు, ఇంకా నియర్ బై 5 to 6 yearsలో వాళ్ళు రిటైర్ అయిపోతారు. అటువంటి వారితో కలిపి నాకు ఆ ఎంఈఓ గారు ఇచ్చినటువంటి మార్కులు రాంగ్ అని చెప్పేసి కలెక్టర్ గారు వారి మీద ఒక అపవాదం వేసి దాంట్లో ఎంక్వైరీ చేయమని ప్రతి స్కూల్కి మమ్మల్ని పంపించడం జరిగింది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప
ఇచ్చింది. మా స్కూల్ హెడ్ మాస్టర్ సార్ చాలా భయపడిపోయారు. మీ ఇష్టం అమ్మా, నేనేం చేయలేను అని చెప్పేసి. హల్లెలూయా, మీరు ఏదిస్తే అది అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా, గాడ్ ఇస్